ఓకే, ఇప్పుడే సూపర్ మ్యాన్ మూవీ చూసొచ్చాను. నాకు సినిమా నచ్చింది. ఇట్స్ గుడ్. అంటే ఇట్స్ గ్రేట్. అమ్మ బాబోయ్ క్యాక దీనంత గొప్ప సినిమా లేదని చెప్పాను కానీ ఇట్స్ గుడ్. ప్రాబ్లం ఏంటంటే ఇది జేమ్స్ గన్ సినిమా ఎక్కువ అనిపించింది, సూపర్ మ్యాన్ సినిమా తక్కువ అనిపించింది అన్నట్టు. అని పక్క పెడితే అసలు ఏది నచ్చింది నాకు ముఖ్యంగా సినిమా అంటే మాత్రం లోయస్ లేన్, క్లార్క్ కెంట్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ టాప్ నాచ్ భయ్యా, వేరే లెవెల్లో ఉంటది, చాలా బాగుంది. ఇదంతా పక్క పెట్టినా గానీ సూపర్ మ్యాన్ అనే ఒక క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా క్రాక్ చేసిండు జేమ్స్ గన్. చాలా చాలా బాగుంటది. ఇది క్లార్క్ కెంట్ ఎలా ఉంటాడు, సూపర్ మ్యాన్ ఎలా ఉంటాడు, అండ్ ఆల్సో ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తారు అనమాట. రెండు కంట్రీస్ మధ్యలో వార్ ఉంటది, అవి ఖచ్చితంగా ఇజ్రాయెల్ అండ్ పాలిస్టైన్ అయితే సచ్చినా కావాలంటూ టెక్నికలీ అవే, బట్ అలా ఉంటది అన్నట్టు. దాన్ని పట్టుకొని కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, వాటిని బాగా చూపించారు అనిపించింది. క్యారెక్టర్ చాలా బాగుంటది, విఎఫ్ఎక్స్ క్యాక సూపర్. అంటే జేమ్స్ గన్ సినిమాలో ఏవేవైతే వియర్డ్ థింగ్స్ ఉంటాయో అవన్నీ చూపిస్తాడు, అవి చాలా బాగా సెట్ అయినాయి. అండ్ క్రిప్టో స్టార్టింగ్ లో కొంచెం అనాయసం అనిపిస్తుంది, తర్వాత ఎక్కుతా ఉంటది అన్నమాట. క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఓకే బానే ఉందని ఫీలింగ్ వస్తూ ఉంటది. మెయిన్ విలన్ గా లెక్స్ లూథర్ వాస్ ఫెంటాస్టిక్ గా నికోలస్ హాల్ట్ కుమ్ము అవతలేసిండు. కొంచెం వాయిస్ ఏంటబ్బా ఇట్లా మాట్లాడి అనిపించినా గానీ ఆయన క్యారెక్టర్ రైటింగ్, జెలస్ ఆఫ్ సూపర్ మ్యాన్ అది డెఫినెట్లీ ఉంటది. మనకి ఆల్రెడీ కామిక్స్ నుంచి కూడా అలానే చూపించారు, అది చాలా బాగుంది. ముఖ్యంగా మనకి జెస్సీ ఐజన్బర్గ్ కంటే చాలా చాలా బెటర్ బీబీఎస్ లో కంటే. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా పెట్టుకున్నారు. మిస్టర్ టెరిఫిక్ వాస్ గుడ్. అంటే ఓకే అమ్మ బాబా ఈయనంత గొప్పోడు లేనన్న ఫీలింగ్ ఉండదు కానీ హీ వాస్ గుడ్, మంచి పాట పెట్టుకున్నాడు అనిపించింది. మా అండ్ పాకెంట్ వాళ్ళని చాలా బాగా పెట్టుకున్నారు. దే ఆర్ ఓల్డ్, వాళ్ళని కామిక్ యాక్యురేట్ గా పెట్టుకున్నారు. అండ్ ఆల్సో వాళ్ళు సూపర్ మ్యాన్ క్యారెక్టర్ ని ఎలా క్రియేట్ చేశారు అనేది చాలా బాగా పెట్టుకున్నారు. ప్రాబ్లమ్స్ ఏంట్రా అంటే మాత్రం టూ మెనీ క్యారెక్టర్స్ ఇన్ దిస్ మూవీ మ్యాన్. నేను ఒక సూపర్ మ్యాన్ మూవీ చూడడానికి వచ్చిన సినిమా సూపర్ మ్యాన్ మీద కాకుండా మిగతా వాటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దాని వల్ల అరే ఇది సూపర్ మ్యాన్ మూవీ, నువ్వు ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలి కరెక్ట్ అట్లా అని చెప్పేసి అన్ని దీంట్లోనే పెడితే ప్రాబ్లం ఏంటి, అసలు సూపర్ మ్యాన్ ని ఎంజాయ్ చేయాలి కదా అని ఫీలింగ్ వస్తుంది అనమాట. ప్లాట్ కూడా చాలా చాలా తిన్నుంటది, వేఫర్ తిన్నుంటది. దాంట్లో వీలైనన్ని కుక్కుదాం అనే ఫీలింగ్ లో ఉంటది అన్నట్టు. లెక్స్ లూథర్ చాలా ప్లాన్ చేస్తా ఉంటాడు, అవి ఫస్ట్ టైం విన్నప్పుడు పర్లేదురా బాగానే చేస్తున్నాడు, ఒక గ్రాండియర్ లెస్ అని ఫీలింగ్ వస్తుంది. 2 నిమిషాలు ఆలోచిస్తూ పోతుంటే అరే ఇది మరీ ఓవర్ అయిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అది ఒక్కటి నాకు తేడా కొట్టింది. ఇది ఒక జేమ్స్ గన్ సినిమాలో కనిపించింది అనమాట, ఒక సూపర్ మ్యాన్ ఫిల్మ్ చూస్తున్నట్టు అనిపించలే. చాలా వరకు జేమ్స్ గన్ ఏం చేస్తే వర్కౌట్ అయితాయో అవన్నీ పెడదామని ట్రై చేసినట్టు అనిపించింది. ఇదే సూపర్ మ్యాన్ అన్నట్టుగా రుద్దినట్టు అనిపించింది. బట్ మళ్ళీ చెప్తున్నా, సూపర్ మ్యాన్ క్యారెక్టర్ ఎప్పుడైనా స్క్రీన్ మీద ఉంటే మాత్రం వీడు ఖచ్చితంగా సూపర్ మ్యాన్ ఏరా అని ఫీలింగ్ వస్తుంది అనమాట. డేవిడ్ కార్న్స్వెట్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ భయ్య, నిజంగా నువ్వు నిజంగానే క్లార్క్ కెంట్ వి, నువ్వు నిజంగానే సూపర్ మ్యాన్ వి అని ఖచ్చితంగా నమ్మగలుగుతావు. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు, అది మస్త్ అనిపించింది. లెక్స్ లూథర్ ప్లాన్ కి వీళ్ళు చేసే పనులకి సూపర్ మ్యాన్ బ్యాక్ సీట్ తీసుకొని వీళ్ళతోటే ఎక్కువ స్టోరీ నడిపిద్దాం అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఎప్పుడైనా కానీ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి క్యారెక్టర్స్ వాళ్ళు చేసే పనులకి కాన్సిక్వెన్సెస్ గా స్టోరీ నడవాలి కానీ ఏవో జరుగుతున్నాయి దాంట్లో సూపర్ మ్యాన్ ఉన్నాడు, సూపర్ మ్యాన్ ని ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఎఫెక్ట్ చేశాయనే ఫీలింగ్ తో చూసుకుంటే ప్యాసివ్ క్యారెక్టర్ అనిపించింది అనమాట సూపర్ మ్యాన్ సినిమాలో. సూపర్ మ్యాన్ మ్యూజిక్ అయితే మాత్రం వాళ్ళు పాత సూపర్ మ్యాన్ మ్యూజిక్ వాడారు, కొంచెం మోడర్నైజ్ చేశారు. మ్యాన్ ఆఫ్ స్టీల్ అయితే మాత్రం తలదాన లేదు ఖచ్చితంగా. చాలా వరకు సినిమా కూడా జాక్ స్నైడర్ చేసే పనులన్నింటినీ ఆపోజిట్ చేద్దామని ట్రై చేసింది అనమాట. హీఈస్ వెరీ వెరీ సేవింగ్స్ లో గురించి ఆలోచిస్తున్నాడు, ఎంత ప్రాబ్లం వచ్చినా కానీ మనుషులకు సేవ్ చేయాలి, అది బాగా పెట్టుకున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. పోస్ట్ క్రెడిట్ సీన్స్ 2 ఉన్నాయి, అవి ఖచ్చితంగా చూడాలంటే మాత్రం అంతేమీ లేదు. లాప్స్ కొంచెం చిన్న చిన్న జోకులు లేక అనిపిస్తుంది తప్ప ఇట్ వాస్ నాట్ ఇంపార్టెంట్. కాకపోతే సినిమా ఎండ్ అయ్యేంత వరకు ఉండండి, యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ లింక్ టు ద నెక్స్ట్ మూవీ, అది మాత్రం గ్యారంటీగా ఉంది. ఓవరాల్ గా సూపర్ మ్యాన్ అనే మూవీ వాస్ గుడ్, కుడ్ హావ్ బీన్ లాట్ బెటర్ అనే ఫీలింగ్ అనమాట. జేమ్స్ గన్ చేయగలుగుతాడు అనుకున్నా, బట్ టూ మచ్ జేమ్స్ గన్ అనే ఫీలింగ్ వచ్చింది ఈ సినిమా తోటి. సో దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ సూపర్ మ్యాన్. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టేసి మావా, బై.